వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఏమైతుందన్నా? పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. దీంతో టెక్కలి పోలీసులు నవంబర్ 18వ తేదీన దువ్వాడపై కేసు నమోదు చేశారు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్ల. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇప్పుడు ఎవరో కిరణ్ కుమార్ అడ్రస్ లేని, కేర్ ఆఫ్ అడ్రస్ లేని వ్యక్తి ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే ఎలా చెప్తానండి? ఇది చెప్పడానికి చాలా ఆలోచించారు. ఒక ఎమ్మెల్సీ మీద కంప్లైంట్ ఇస్తే, ఒక సీనియర్ లీడర్ మీద కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి స్టేషన్ కి రప్పించారు. పాస్పోర్ట్ రెన్యూల్ చేసినట్టు ఈ కొత్త పరిచయాలు ఏంది? ఎరా జిలేబీ సార్ గతం మర్చిపోయాడు ఏందిడా? మర్చిపోతే నువ్వు కొట్టావా? ఏ డౌటా? నన్ను జనసేన పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, కనపడితే కారుతో తగలబెట్టేస్తాం. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఊహిస్తాం అని హెచ్చరిస్తే అవన్నీ కూడా ఎవిడెన్సెస్ తో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి 4 నెలలైంది. అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోండి. అరే బాధలు తిరిందా? అరవకో, మొన్న నాకెలాగే కాలింది. ఎఫ్ఐఆర్ కూడా కట్టారంట. ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా? ఇంట్రాగేట్ చేశారా? స్టేషన్ కి రప్పించారా? నోటీసులు ఇచ్చారా? లేదే. అటు చూడు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు 41A నోటీసులు జారీ చేశారు పోలీసులు. దీనికి మీరు ఏమంటారు సార్? అక్కవరం సమీపంలోని దువ్వాడ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను పట్టుకుంటే పని మార్గం లేదా? దేవుడున్నారా? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి పోలీసులకు జనసేన నేతలు ఫిర్యాదులు చేశారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు జనసేన కార్యకర్తకు ఉన్నటువంటి గౌరవం ఒక ప్రజాప్రతినిధికి లేదు ఈ ప్రభుత్వంలో. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. జనసేన కార్యకర్తకు పిలవరు. మమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేశారే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. విపరీతంగా ట్రోల్ చేసి మాధురి పేరును కూడా విపరీతంగా ట్రోల్ చేస్తే తను కూడా కంప్లైంట్ ఇచ్చారే. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిరుగుడు అనేసుకుంటాను. ఎఫ్ఐఆర్ లేసారా? దానిపైన ఏం చేస్తారు? అవి ఎఫ్ఐఆర్ అయ్యారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పోలీసు వారు కూడా తప్పులు చేస్తున్నారు. నానా మాట్లాడతావరా? నీ అంతు చూడకపోతే నా పేరు గోరోజున గర్వ. భయానో లేకపోతే ఏదో భయపెడుతున్నారు, అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారని మీరు ఇలాంటి తప్పుడు కేసులు వేస్తే చట్టానికి వ్యతిరేకపరమైనవి అవుతాయి. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? రేపు న్యాయస్థానాల్లో మేము పోరాడాల్సి వస్తుంది. నువ్వు మనిషివా పశువా? చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ. న్యాయస్థానాలకు వెళ్తాం కదా, విడిచిపెట్టేది లేదు. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా నేను అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మన కూటమి ప్రభుత్వానికి మీరు 164 సీట్లు ఇచ్చి, అలాగే అంటే వాళ్ళ 11 మన 175. ఓకే వేసేసాడు, బాగా వేసేసాడు. 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీలు ఇచ్చారంటే మేమేదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం. ఏమండి వాడేదో వాడి పాటికి ఒక కాలేజీ కట్టుకుని వెళ్లిపోయేవాడు. అనవసరంగా వాడిని రెచ్చగొట్టి సూపర్ స్టార్ ని చేశాడు. ఇప్పుడు దలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. ఎంపీ అంటే ఒకటే చెప్తున్నా, మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను, కాదు మీకోసం పని చేయడానికి. నేను పని చేస్తా, పని చేయనిస్తా. రోడ్లు వేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు. మంత్రి మండలిలాగా ఒక్కొక్క శాఖకి ఎక్స్పర్ట్ టీంను పెట్టుకుని ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. యువతకి ఒకటే అడుగుతా ఉన్నా, మీరు మీ నాయకులు, ఇప్పుడు నేను ఒక మాట చెప్పా, మీరు నాకు వెంటనే 2019లో మీరు నన్ను గెలిపించలా. వదిలితే సీఎం అయిపోయేలా ఉన్నాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.